హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత్స్ వరల్డ్. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ శ్రీశైలానికి వెళ్తున్నాము. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాము. నైట్ అనుకున్నాము, ఇట్లా మార్నింగ్గా బయలుదేరాము. నైట్ ఇక్కడ బాగా ఫుల్ వర్షం పడింది మా సైడ్. అందుకే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఆ రోజు మార్నింగే 5 o'clock ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుందని చెప్పేసి ఇట్లా వీడియో తీశాను. ఇక్కడ మా పునీత్ పడుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చొని పునీత్ క్లైమేట్ని చూస్తూ ఉన్నాడు. సో అట్లాగే వెళ్తూ ఉంటే ఇక్కడ చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ ఏ చెక్ పోస్ట్ అంటే గిద్దలూరు చెక్ పోస్ట్. యాక్చువల్గా సార్ నంద్యాల టు గిద్దలూరు మధ్యలో వస్తుంది కదా ఫారెస్ట్ అక్కడ. సో ఆ చెక్ పోస్ట్ ఇప్పుడు మేము ఇట్లా ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ సో ఇప్పుడే గిద్దలూరుకి ఎంటర్ అయ్యాము. చూసారు కదా గిద్దలూరు స్టేషన్ ఇక్కడ. ఇది ఇప్పుడే గిద్దలూరుకి ఎంటర్ అయ్యాము. మన ఇప్పుడు గిద్దలూరు టు మార్కాపురం హైవే ఇట్లా వస్తుంది. చూపిస్తాను మీకు ముందర. ఇది మార్కాపురం హైవే దగ్గర టోల్ గేట్ వస్తుంది. సో టోల్ గేట్ నుంచి అంటే బయట ఇట్లా కిందికి వెళ్ళిపోతే మనం మార్కాపురం దోర్నాల ఇటు సైడ్ వస్తుంది. ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఇది చూసారు కదా. ఇట్లా మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇట్లా మార్కాపురం వస్తుంది. తర్వాత ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఇట్లా దోర్నాల వస్తుంది. దోర్నాల టు శ్రీశైలం. అలా ముందర వెళ్తేనే బస్సు కూడా శ్రీశైలంకి వెళ్ళే బస్సు అది. ఇది హరివిల్లు హోటల్. ఇక్కడ భోజనం చేసాము. ఈ హరివిల్లు హోటల్ దోర్నాలకి ఇంకా 5 kilometers అవుట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ భోజనం చేసేసి ఇక్కడ బయలుదేరాము. ఇంకా అక్కడికి ఆఫ్టర్నూన్ 12 ఇట్లా అయిపోయింది. మా బాబు తింటున్నాడు. ఇక్కడ బాబుకి తినిపించేసి మేమిద్దరం చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. సో ఇది దోర్నాల టౌన్. ఇది సో ఇటు నుంచి ఇట్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా. మనం అటు సైడ్ నుంచి వెళ్తాము. ఇప్పుడు ఇట్లా వెళ్తే శ్రీశైలం రూట్ ఇది. ఆల్మోస్ట్ ఇక్కడికి నుంచి శ్రీశైలం 56 kilometers ఆ రేంజ్లో ఉంటుంది. అక్కడ బోర్డు చూసారు కదా, 53 kilometers శ్రీశైలం అని చూపిస్తుంది కదా. సో అక్కడి నుంచి అట్లాగే వెళ్ళిపోయాము. ఇంకా సో మనం ఇక్కడ శ్రీశైలం ఘాట్ రోడ్కి స్టార్ట్ అవుతున్నాము. ఇక ఘాట్ రోడ్ దగ్గర చెక్ పోస్ట్ ఇది. ఇది చూడండి, క్లైమేట్ చాలా బాగుంది కదా. ఘాట్ రోడ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ. మేము అక్కడ దిగేసి మధ్యలో కొంచెం ఫొటోస్ అలాగే దిగాము. తర్వాత ఇక్కడ పునీత్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఎక్కడంటే అక్కడ స్టాప్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి. ఎక్కడ మెయిన్ ప్లేసెస్ ఏదైనా ఉంటే చూసుకొని వెళ్ళాలి తప్ప ఎక్కడంటే అక్కడ స్టాప్ చేయకూడదు ఇట్లా ఘాట్ రోడ్ దగ్గర. మనకి వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా. గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ మధ్యలో మనకు ఒక ఊరు వస్తుంది. ఇక్కడ తాండాలు ఎక్కువ ఉంటారు అటు సైడు. సో అక్కడ నుంచి పునీత్ ఎన్నికలకు వెళ్ళేసి ఆడుకుంటున్నాడు. వెనకల బెడ్ వేసాము. యాక్చువల్గా మేము ఇక్కడ బెడ్ వేసింటే బెడ్ మీద ఆడుకుంటున్నాడు పునీత్. మళ్ళీ ముందరకు వస్తా అంటున్నాడు. ఇప్పుడు మేము శ్రీశైలంకి రీచ్ అయ్యాము. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో శ్రీశైల దేవస్థానం అనే బోర్డు కనిపిస్తుంది కదా మీకు.
అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు శ్రీశైలం దగ్గరికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మేము యాక్చువల్గా అందరు మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి అవన్నీ చూసుకొని వెళ్తారు. బట్ మేము అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాము, రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అవడానికి 2:33 ఆ టైం పట్టేసింది అక్కడికి. అక్కడ పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తున్నారు కదా మనకు అక్కడ. సో అక్కడ శివలింగం కనిపిస్తుంది. మా అక్కడి నుంచి వెళ్తున్నాం రూమ్కి ఇప్పుడు. బట్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చాలా బాగుండింది. ఆ రోజు వర్షం పడింది అందులో. సో అందుకే చాలా బాగుంది అక్కడ. మనం ఇప్పుడు డైరెక్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. రూమ్స్ ఎక్కడ అంటే ఇక్కడ నీలం సంజీవరెడ్డి రూమ్స్ అనేది ఉంటాయి ఇక్కడ. సో అది బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది మేము తీసుకొని డబుల్ బెడ్ విత్ ఏసీ. డబుల్ బెడ్ విత్ ఏసీ ఆల్మోస్ట్ 950 అలా పడింది మాకు పర్ డే. 24 hours. ఇట్లా బయట వస్తే చాలా క్లైమేట్ బాగుంది. చెట్లు మాత్రం చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. అందులో అక్కడ మామిడి చెట్లు చాలా చాలా మామిడి పండ్లు ఉన్నాయి అక్కడ. కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి చూపిస్తున్నాను. నైట్ రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మార్నింగ్ దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ దర్శనంలో మా పునీత్ బొట్టు పెట్టించుకుంటున్నాడు. మా సాయి వచ్చాడు నైట్ ఆల్మోస్ట్ 6 ఆ టైంలో వచ్చాడు. ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనంకి వచ్చాము. మా పునీత్కి బాగా అవుతాడు సాయి. అక్కడ మా హస్బెండ్ కూడా బొట్లు పెట్టించుకుంటున్నాడు. నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ. మనకి శ్రీశైల చరిత్ర ఏం చెప్తుందంటే, ద్వాదశ జ్యోతిర్లింగములో రెండవదైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగముగా శ్రీ మహాశివుడు స్వయంభువే వెలిసిన పుణ్యక్షేత్రమే ఈ శ్రీశైలం. అట్లే అష్టదశ పీఠాలలో మనకు అరుదైన భ్రమరాంబిక శ్రీ పార్వతీదేవి స్వయంభువే శక్తిపీఠముగా వెలిసిన పుణ్యక్షేత్రమే ఈ శ్రీశైలం. అందుచేత ఆది దంపతులు అయిన శివుడు పార్వతి నిలయమైన ఈ పవిత్ర ప్రదేశాన్ని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున క్షేత్రముగా అందరూ అంటారు. మనకి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నల్లమల్ల అడవుల మధ్యలో ఉంది. ఈ శ్రీశైల క్షేత్రానికి ఉత్తరాన పాతాళ గంగ ప్రవహిస్తుంటుంది. అలాగే మనకి కుడివైపున కృష్ణానది ప్రవహిస్తుంటుంది. మనము ఈ పుణ్యక్షేత్రం వచ్చిన తర్వాత ఇక్కడ పుణ్యక్షేత్రంలో శ్రీశైలము అనే పలుకు తిని 7 జన్మల పాపాలు నశిస్తాయంట. ఈ క్షేత్రంలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు స్వయంగా భక్తుల ప్రార్థనల మేరకు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుగా వెలిసినారు. ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన వరాలు అనుగ్రహిస్తూ అశేష భక్త జనాలకు భక్తి ముక్తి ప్రసాదిస్తారని ప్రజల నమ్మకం.
మనకి ఇక్కడ టెంపుల్లోకి ఫోన్స్ అలా ఉండవు కాబట్టి మేము స్వామివారు ఎలా ఉంటారని చెప్పేసి ముందర ఒక ఫోటోలాగా పెట్టాను. గర్భగుడిలో అలా ఉంటారు స్వామివారు, స్వయంభు లింగం. ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్కి వచ్చాము. నేను, మా సాయి, మా హస్బెండ్ అండ్ మా పునీత్ అందరం కలిసి షాపింగ్కి వచ్చాము. ఆ రోజు చాలా ఎండగా ఉంది అక్కడ. మా పునీత్ అది కావాలని తీసుకుంటున్నాడు అక్కడికి వెళ్ళేసి. మా పునీత్ కూడా షాపింగ్ చేస్తున్నాడు ఇక్కడ. పునీత్కి ఏది కావాలో తీసుకుంటున్నాడు. ఇక్కడ స్పెట్స్ పోయాయని చెప్పేసి అక్కడ తీసుకుంటున్నాడు. బాగున్నాయి కదా స్పెట్స్ మా పునీత్కి అక్కడ. ఆ స్పెట్స్ తీసుకున్నాం మేము అక్కడ. 6 రూపీస్, ఆల్మోస్ట్ 60 రూపీస్ ఏమో పడింది మాకి. నెక్స్ట్ ఏదైనా వెరైటీగా చూద్దామని చెప్పి చూస్తున్నామండి. నార్మల్గా చాలా ఉన్నాయి ఇంట్లో, సో ఏదైనా వెరైటీగా ఆడుకోవడానికి ఉంటాయని చెప్పేసి చూస్తున్నాం అక్కడ. ఇక్కడ పిల్లలు, మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ బొమ్మలు తీసుకుంటున్నాము. అవి ట్రాక్టర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ. అవి 150 ఏమో చెప్పారు ఆమె. ఇక్కడ చూసారు కదా కోడి, ఆవు. అప్పటి నుంచి కోడి, ఆవు అంటే చాలా ఇష్టము. ఇంకా మా ఇంటి దగ్గర ఎక్కువ రోజు మార్నింగ్ ఆవులు వస్తుంటాయని చెప్పేసి రోజు చూసి అప్పటి నుంచి అట్లా అలవాటైపోయింది. సో అక్కడ ట్రాక్టర్, ఆ ఆవు అండ్ అక్కడ కోడి అది తీసుకున్నాము. ట్రాక్టర్ 100 రూపీస్కి ఏమో ఇచ్చారు. అండ్ అది కోడి కూడా 100 రూపీస్, ఆవు కూడా అది 100 రూపీస్. సో ఇక్కడ మా పునీత్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మీకు అందరికీ. వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను మ్యూట్ చేసేసాను. ఇక్కడ మా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, బయలుదేరాము. ఇక్కడ అక్కడ మేము తీసుకునే కోడి ఏదో డ్యామేజ్ అని చెప్పేసి అది చెప్పి మాట్లాడుతున్నాం ఇద్దరం అక్కడ. సో ఇక్కడ నుంచి ఇంకా మేము సాక్షి గణపతి చూసుకుందామని చెప్పేసి రూమ్ వేకెట్ చేసి వెళ్తున్నాం. ఇంకా ఇది నేను ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇది క్లైమేట్ బాగుందని తీశాను. మేము ఆల్మోస్ట్ 3 ఆ టైంకి రిటర్న్ అయిపోయాము. Thank you for watching this video. Subscribe to our channel, comment below. Bye bye. Thank you for seeing this video. Bye bye friends.